హైదరాబాద్ లో నెక్స్ట్ మేజర్ లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే అందరికీ గుర్తొచ్చేది రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్. మనకి ఎగ్జిస్టింగ్ ఓఆర్ఆర్ హైదరాబాద్ సిటీని సరౌండ్ చేస్తుంది. ఆర్ఆర్ఆర్ అనేది ఓఆర్ఆర్ కి అవుటర్ సైడ్ లో హైదరాబాద్ చుట్టూ రీజనల్ లెవెల్ కనెక్టివిటీ క్రియేట్ చేయడానికి ప్లాన్ అవుతున్న మేజర్ కారిడార్. ఆర్ఆర్ఆర్ ని 2 మేజర్ అలైన్మెంట్స్ లో చూడొచ్చు. ఒకటి నార్త్ అలైన్మెంట్, ఒకటి సౌత్ అలైన్మెంట్. నార్త్ అలైన్మెంట్ వచ్చి సంగారెడ్డి నుంచి స్టార్ట్ అయ్యి నర్సాపూర్, మాసైపేట్, తూప్రాన్, గజ్వేల్, రెగ్నాపూర్, యాదాద్రి, భువనగిరి, వాలిగొండ క్రాస్ అయ్యి చోటప్పల్ వరకు కనెక్ట్ అవుతుంది. అండ్ సౌత్ ఎలిమెంట్ లో చోటప్పల్ నుంచి సంస్థాన్, నారాయణపూర్, శివనగడ్డ, మర్రిగూడెం, మాల్కురంపల్లి, అమంగల్, నాగిల్లా, కేశంపేట్, షాద్ నగర్, షాబాద్, చేవెల్ల, నవాపేట్ త్రూ మళ్ళీ సంగారెడ్డి డైరెక్షన్ కి కనెక్ట్ అవుతుంది. బట్ ఆర్ఆర్ఆర్ ని జస్ట్ ఒక రోడ్డు కింద చూడకండి. ఇది ఒక లాంగ్ డిస్టెన్స్ ట్రాఫిక్, ఫ్రైట్ మూవ్మెంట్, ఇండస్ట్రియల్ ట్రాన్స్పోర్ట్, హైదరాబాద్ సిటీ లోపలికి ఎంటర్ అవ్వకుండా మేజర్ హైవేస్ మధ్య ఫాస్టర్ కనెక్టివిటీ క్రియేట్ చేయడానికి యూస్ అవుతుంది. అందుకే ఫ్యూచర్ లో ఆర్ఆర్ఆర్ కారిడార్స్ లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్, మ్యానుఫాక్చరింగ్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ న్యూ గ్రోత్ పాకెట్స్ కి క్రియేట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. రియల్ ఎస్టేట్ బయర్స్ ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఆర్ఆర్ఆర్ పక్కనే ల్యాండ్ ఉండడం మాత్రమే ఎనఫ్ కాదు. యాక్చువల్ వాల్యూ మెయిన్లీ ఎక్కడ క్రియేట్ అవుతుందంటే ఆర్ఆర్ఆర్ కి ప్రాపర్ అప్రోచ్ లో ఉన్న లొకేషన్స్ లో, ఇంటర్చేంజ్ ఆర్ హైవే కనెక్టివిటీ దగ్గర, ఇండస్ట్రియల్ డిమాండ్ ఉన్న బెల్ట్ లో అండ్ క్లియర్ అప్రూవల్స్ ఉన్న లేఅవుట్స్ లో. సో ఆర్ఆర్ఆర్ నియర్ బై అని మాత్రమే చూసి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోకండి. సో ఆర్ఆర్ఆర్ అనేది క్విక్ రిటర్న్ స్టోరీ కాదు. కరెక్ట్ లొకేషన్ లో సెలెక్ట్ చేస్తే హైదరాబాద్ నెక్స్ట్ 10 to 15 years గ్రోత్ లో స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆపర్చునిటీ అవ్వచ్చు. కంప్లీట్ ఆర్ఆర్ఆర్